హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోగారెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వారి వీడియో ఏమంటే, నేను కజ్జాకాయలు, నిప్పట్లు ఇవన్నీ నేనే స్వయంగా చేశాను అనమాట. అవి ఎలా చేశాను ఏంటి, మీరు ఎలా చేస్తే మీకు సింపుల్గా ఈజీగా బాగుంటాయి అనేదాన్ని ప్రాసెస్ చెప్తాను. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి. అలాగే అవుట్ సైడ్ సౌండ్స్ కూడా కొంచెం వస్తూ ఉంటాయి, అవి కూడా కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఓకే, ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ముందుగా నేను డబ్బా చూపించాను కదా, ఆ డబ్బాతో 2 డబ్బాలు తీసుకున్నాను అండి బియ్యం అనేది. 2 కూడా బాగా నీట్గా కడుక్కొని 3 times 4 times అలా నీళ్ళు పోసి నానబెట్టేసుకో, అంటే 8 hours అలా నానబెట్టుకో అనమాట. నానబెట్టుకున్న తర్వాత నీళ్ళని వంచేసి బియ్యం అనేది మిక్సీకి వేసుకోవాలి. లేదంటే మీరు కొడతారంటే కొట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. అవి కూడా ఎట్లా అంటే కొంచెం అంత నున్నగా కాకుండా అంత దబ్బగా కాకుండా వేసుకోవాలన్నమాట బియ్యం మిక్సీకి. ఆ తర్వాత 4 ఇలాచీలు, గసగసాలు ఇవన్నీ కూడా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా మనం ముందుగా 2 డబ్బాలు బియ్యం తీసుకున్నాం కదా, అదే డబ్బాతో 2 డబ్బాలు బెల్లం తీసుకోవాలన్నమాట. అంటే కొలత అనమాట అండి అది. అట్లా చేస్తేనే మనకి నీట్గా పాకు వస్తుంది. ఇంకా బెల్లం అంతా పొడి కొట్టేసుకొని ఒక తపిల్లోకో ఇంట్లోకో మీరు ఇంట్లో పాకు పట్టాలనుకుంటే దాంట్లోకి వేసుకొని, అలాగే వాటర్ అండి చాలా అంటే చాలా తక్కువగా పోసుకోవాలి. మనం కాఫీ తాగుతాం కదా, ఆ గ్లాస్లో ఒక హాఫ్ లేదంటే ఇంకా తక్కువ పోసుకున్న బెస్టే. అట్లా పోసుకొని బాగా కలుపుతూ ఉంటే కానీ ఇలా చేసుకునేది దాంట్లోకి పాకు అనేది ఇట్లా తిక్కగా వస్తుంది. ప్లేట్లకు కానీ ఇంట్లో కానీ నీళ్ళు పోసుకొని చూడండి, ఇలా కొడితే టంగమనల్లా అట్లా అంటే పాకు రెడీగా బాగా వచ్చేసినట్లు లెక్క అనమాట. ఆ తర్వాత గసగసాలు వేయించుకుంటాం కదా, ఆ గసగసాలు ఈ పిండిలోకి వేసుకునేసి, పిండి కొద్దిగా ఎక్కువ ఒకటేసారి వేస్తే కలిపికేది చాలా కష్టమైపోతుందండి. ఈ కజ్జాయిలకి అనేది మనం ఎంత బాగా పిండి కలిపితే అంత బాగా కజ్జాయిలు వస్తాయన్నమాట. చాలా కష్టం అంటే దీంట్లో ఇది ఒకటే అనమాట. మీరు చాలా జాగ్రత్తగా పిండి లైట్గా కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండి అనేది బాగా రాదీసి కలకండి. నేనైతే కలకండి అంటాను, మీరేమంటారు నాకు తెలియదు, మేమైతే ఇలాగే అంటామండి. ఏమైనా మిస్టేక్ మాట్లాడంటే సారీ. ఇలా కలికిన తర్వాత చూడండి, 1 day మొత్తము క్లాత్ అనేది కట్టేసి అట్లే పెట్టేయండి. ఎందుకంటే పిండి అనేది బాగా నానుతుంది అనమాట. నానితే కానీ కజ్జాయిలు అనేది బాగా ఉబ్బుతాయండి, స్మూత్గా మెత్తగా తినేకైతే చాలా బాగుంటాయి అనమాట అట్లా పిండి నానితే. ఇంకొచ్చేసి ఇక్కడ నాకు ఎంత కావాలో అంత సైడ్కి తీసుకునేసాను అనమాట పాకు. మిగతా అంతా అట్లే బట్ట కట్టి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇలా వంట చేసుకొని, మీరు అంటే ఇప్పుడు బట్టలు తీసుకొస్తాం కదా మనం, దాంట్లో కవర్ వస్తుంది కదా, డ్రెస్ కవరు, ఆ కవర్ తీసుకొని దానికి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆ తర్వాత వంట తీసుకొని అదే పాకులో నుంచి ఆ వంట అనేది పెట్టి అక్కడ బాగా తట్టి, మళ్ళీ ఫస్ట్ నూనె బాగా కాగాలండి. నూనె బాగా కాగితే మనం వేయంగానే చూస్తాను కదా ఇక్కడ బుడగలు వస్తాను కదా, అట్లా బుడగలు వచ్చి కజ్జాయి అనేది బాగా కాలుతుంది. అప్పుడే మనకి తినేకి కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూస్తాను కదా ఇక్కడ ఎట్లా కనపడుతుంది మీకు, బాగా అంటే బాగా ఎర్రగా కాలండి ఒక సైడు. అంటే మళ్ళీ మార్చేయకూడదు, అలా అన్ని కాల్చకుండా చేయకూడదు. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోండి. చూడండి ఎంత బాగా నీట్గా ఉబ్బింది కదా, నేను చెప్పా కదా పాకనంతే బాగా ఉబ్బుతుంది కజ్జాయి అనేసి. ఇలా ఉబ్బిన తర్వాత అన్ని తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇంకొకటి కూడా తట్టి బాగా నీట్గా ఆయిల్ మటుకు బాగా అప్లై చేసుకోండి, ఎందుకంటే చేతికి అంటకుండా వస్తుందన్నమాట. అన్ని ఇలా కాల్చుకోండి ఒకటొకటి. నేనైతే వీటిని కజ్జాయిలు అంటాను, కాకపోతే కొంతమంది ఏమంటారంటే అరిసెలు అని కూడా అంటారు. ఇంకా ఈ ప్రాసెస్ మీకు ఏమన్నా అర్థం కాకంటే అడగండి. పాక పట్టేదాన్ని ఇంకో వీడియోలో క్లారిటీగా తీసి షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. ఇంకైతే ఇక్కడ కజ్జాయిలు అనేటివి అన్నీ మొత్తం రెడీ అయిపోయాయండి. ఇవన్నీ కూడా ఎందుకో తినాలనిపించింది, అంతగా చేసాం. నేను చూడండి అట్లా మ్యాజిక్ చేస్తారన్నమాట. అది ముట్టుకొని చూడండి ఒకసారి, స్మూత్గా ఉన్నాయి. పొల్లు లేని కూడా హ్యాపీగా తినచ్చు. ఎంత బాగా తినచ్చు అంటే అంత బాగా తినచ్చు. అంటే పాక పట్టే దాంట్లో ఉంటుందండి ఇది అంతా కూడా. మనం ఎంత నీట్గా పాక పడితే అంత బాగా వస్తాయి అన్నమాట కజ్జాయిలు. చాలా మందికి ఏమంటే కజ్జాయిలు కష్టం చేసేది రాదు నాకు అని అంటారు, కాకపోతే చాలా ఈజీ అనమాట. ఇంకొచ్చేసి నెక్స్ట్ నిప్పట్లు చేద్దాం అనమాట. నిప్పట్ల కోసం అయితే నేను ముందుగా ఇక్కడ 2 షేర్లు బియ్యం అయితే తీసుకున్నాను అండి. 2 షేర్లు కూడా ఇందులోకి శనగబ్యాళ్ళు, ఒట్టి మిరపకాయలు, బియ్యం 3 కడిగి ఫ్యాన్ గ్యాల్కే ఆరబెట్టుకోవాలండి. ఏమాత్రం కూడా ఎండకి పెట్టద్దండి, నేనైతే ఎండకి అస్సలు పెట్టనమాట. సో మీరు కూడా వీలైనంత వరకు ఫ్యాన్ గ్యాల్కే ఆరబెట్టుకోండి. ఇవి బాగా ఆరిన తర్వాత మిషన్కి చంపించి ఆడించుకొచ్చానండి. ఆడించుకొచ్చిన తర్వాత కూడా నేను జల్లించుకున్నాను అనమాట. అంటే ఏమన్నా దుమ్ము వేరే ఏమన్నా ఉంటే కన్నా ఎల్లొస్తుంది అని చెప్పేసినట్లు జల్లించుకున్నాను. జల్లించుకునేసి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో పిండి అనేది తీసుకొని మిగతాది పక్కకు పెట్టేసుకోనండి. ఎందుకంటే
మళ్ళీ ఇదే పిండితో కూడా మనం చెక్లాలు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నిప్పట్లు చేస్తాను అనమాట. దీంట్లోకి శనగిత్తనాలు కొద్దిగా దగ్గరగా కొట్టేసుకున్నాను అనమాట. అలాగే తగినంత ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కరివేపాకు సన్నగా తరిగేసుకొని అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే కొంతమంది ఇక్కడ పుదీనా కూడా యాడ్ చేసుకుంటారు, కాకపోతే ఫ్లేవర్ అంత బాగుండదని నేనైతే వేయలేదు. ఇంకా పచ్చి జీలకర్ర అండి, అంటే ఏం చేయకూడదు, పచ్చిదే వేయాలంటే అన్నమాట. జీలకర్ర ఇందులోకి వాము కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇంకా ఇందులోనే శనగబ్యాళ్ళు కూడా వేసుకోండి. ఆ తర్వాత కచ్చా పచ్చిగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత డాల్డా అంటారు కదండి, డాల్డా కూడా బాగా కాయించుకొని కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు డాల్డా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే ఎలా ఉండాలంటే పిడుసు పడితే ఉంటకు రావాలన్నమాట. అలా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసిన తర్వాత మీకు ఎన్ని కావాలని కొద్దిగా చూసుకొని వాటర్ కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది బాగా నీట్గా అనేది కలుపుకోండి. ఎలా అంటే చపాతీ పిండికి కలుపుతాం కదా, ఆ మాదిరినే కలుపుకోండి. లేదంటే పురుగా కలుపుకుంటే మళ్ళీ తట్టడానికి కానీ మనకు వీలుగా ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నిటినీ కూడా సన్నగా ముద్దలుగా చేసుకోండి. ఎక్కువ చేసుకోవద్దు, సైజ్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే బాగుండదు అన్నమాట చూసేకి. కొద్దిగా సన్నగా చేసుకోండి. నేను చూడండి ఎలా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అదే పేపర్ అండి, డస్ట్ కవర్ అట్లా తీసుకునేసి అక్కడ ఉండ తీసుకొని అక్కడ పెట్టేసుకొని తర్వాత చేతికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకొని బాగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో, చాలా దప్పము తట్టకూడదు, అలా అని పలసన తట్టకుండా మీడియం సైజులో తట్టుకొని ఇలా బాగా కాయించుకున్న నూనెలో యాడ్ చేసేసుకునేసి అంటే మెరూన్ రెడ్ కలర్ వచ్చేలా కాల్చుకోండి. ఎక్కువగా కాల్చేస్తే ఏమంటే టేస్ట్ ఉండదు అనమాట. కొద్దిగా ఇలా కాల్చుకుంటే కదా తినడానికి బాగుంటుంది, అంటే క్రిస్పీగా. మనం శనగబ్యాళ్ళు వేసింది కదా, అవన్నీ పొంటికింటికి పడతా అంటే అలాగే వెల్లుల్లి ఇవన్నీ తగులుతుంటే పొంటికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, నేను చేసేది చిన్న గమనించినట్లయితే మీరైతే కనుక ఒక శబ్దం వస్తుంది, వినండి. విన్నారా? క్రిస్పీగా కరకర అంటూ ఎంత బాగుంది కదా అసలు. చూసారా? ఇవన్నీ కూడా నెత్తుకొని అమ్మడానికి వెళ్తాను అనమాట. మీరు వస్తారా? రాండి వెళ్దాం. ఓకే, ఇంకొచ్చేసి నేను కజ్జాకాయలు అని చెప్పా కదా, కజ్జాకాయలు చేయడానికి ఇక్కడ రెడీ చేస్తాను అనమాట. ముందుగా మనకి ఎన్నైతే శనగిత్తనాలు కావాలో, అంటే మీరు పల్లీలు అంటారు కదా, నేనైతే శనగిత్తనాలు అంటామని, మేమందరూ కూడా శనగిత్తనాలని అంటాము. అవి తీసుకొని ఇక్కడ వేయించుకునేసాను. అవి కూడా పొట్లన్నీ తీసేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా. అలాగే ఇందులోకి కొద్దిగా శనగపప్పు తీసుకున్నాను. అలాగే బెల్లం కూడా పొడి కొట్టుకొని వేసుకున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ వచ్చేసి ఇలాచీ అండి, ఎందుకంటే ఫ్లేవర్ కోసము ఇలాచీ వేస్తే మంచి స్మెల్ వచ్చి బాగుంటుందని చెప్పేసి ఇలాచీ కూడా యాడ్ చేస్తాము. ఇక చూడండి, నేను కొన్ని ఏదో చేస్తాను అనమాట, ప్రయోగాలు ట్రై చేస్తాను అనమాట. అంటే చేయి అడ్డు పెట్టడము, చిటికేయడము ఇలా ట్రై చేస్తాను. కాకపోతే మనకి ఇవేమి వర్కౌట్ కాలేదులేండి, వదిలేండి, దాని గురించి మనకి ఎందుకు కానీ. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు, బెల్లము, ఇలాచి, శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ పట్టించుకునేసి అది జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన. ఆ తర్వాత మనము చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే మైదా పిండిని కూడా కలుపుకోండి. మైదా పిండిని కలుపుకున్న తర్వాత ఎలా అంటే చిన్నగా బాల్స్ మాదిరి ఉంటలు చేసుకోండి. ఎలా అంటే పూరికి ఎలా దుద్దుకుంటామో మనము ఆ టైప్లో తయారు చేసుకోవాలన్నమాట. అలాగా దుద్ది అవి కూడా అన్నీ ముందుగా పూరికి దుద్దుకున్న మాదిరి రేకులన్నీ కూడా దుద్దేసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి దుద్దేదే లేట్ అవుతుంది. ఆ తర్వాత కజ్జాకాయలు చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ అనమాట. అది కూడా ఎలా ఏమేమి చెప్తాను ఇక్కడ చూడండి. మనం ముందుగా దుద్దుకున్న పూరి రేక్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడంతా ప్రెస్ చేసుకుంటే పిండి అనేది వేసుకోవాలండి. రేక్ ముందుగా ప్రెస్ చేసుకుని 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇట్లా అర్జులు మొత్తం అంతా నీట్గా మధ్యలోకి అనేది సర్దుకోవాలి. ఎందుకంటే రేక్ అనేది విడిగిపోకుండా బాగా నీట్గా వస్తుంది అనమాట. ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని ఇలా మూసి పెట్టుకొని బాగా అది ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే మన సత్తా కొద్దీ అది బాగా అతుక్కొని బాగా నీట్గా అనేది కజ్జాయి అనేది బయటకు వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి ఎంత ప్రెస్ చేసినా కూడా ఏమైందంటే కొన్ని తవల అతుక్కునేసింది అనమాట. చూడండి బుడ్డగా ఎంత బాగా వస్తుంది. మనం ఎంత బాగా పిండి వేసి అదితే అంత నీట్గా బొడ్డుగా వస్తాయన్నమాట. ఆ తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకునేసి ఒకటే ఇందులోకి వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట. ఇంకా ఒకటి ఏమంటే కజ్జాకాయలు చేసేటప్పుడు ఎంత శనగపిండి అనేది వేసి
ఒత్తుకుంటే అంత బుడ్డగా బాగా తినేకి కూడా అంతే బాగుంటాయండి. మీరు తప్పకుండా పిండి అనేది ఎక్కువ వేసి చాలా అయినంత వరకు బాగా ఒత్తుకోండి అనమాట కజ్జాకాయలు. ఆ తర్వాత ఇవి ఒక సైడ్ కాలుతానిట్లే ఇంకో సైడ్కి కూడా మళ్ళించుకోవాలన్నమాట. లేదంటే ఒకే సైడ్ కాలి ఒక సైడ్ కాలకుండా ఉంటాయన్నమాట. అప్పుడు అసలు టేస్ట్ బాగుంటుంది తినేదానికి. అందుకని ఒక సైడ్ అలా కాలుతానిట్లే ఇంకో సైడ్ కూడా తిప్పి కాల్చుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఇలా తిప్పేసిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేపటికి అవన్నీ కూడా ఎత్తేసుకోవాలన్నమాట. అవి ఎత్తేసుకుంటే కనుక మనకేమంటే అవి తీసేసేపటికి గోల్డ్ కలర్ బాగా వచ్చేస్తాయండి. అప్పుడు కరుమని క్రిస్పీగా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఏదో నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయని నాకు తప్పకుండా చెప్పండి. నేను చూడండి ఇక్కడ తింటానన్నమాట టేస్ట్ చూడడానికి. చూడండి ఎలా చెప్తాను. నిజంగా అంటే నేను చెప్పడం కాదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్. కావాలంటే ఒకసారి ట్రై చేయండి, అలా చెప్తాను నేను అక్కడ. సరే ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇంక లాస్ట్ ఇంకోటి చెప్తాను మీకు. ఏమంటే మనము కజ్జాకాయలు చేసేటప్పుడు ఏమంటే ఒత్తుకున్నప్పుడు లాస్ట్లో పిండి మిగిలిపోయింది కదా, ఆ పిండిని మళ్ళీ నాకు రేకుల కింద తిక్కి కాల్చాలంటే చాలా కష్టము. అంటే పిండి ఏమైపోయి గట్టిగా అయిపోయి ఉంటుంది. తిక్కి కాల్చాలంటే నాకు చాలా ఇబ్బంది. అయితే అవి ఎప్పుడూ తిక్కును. ఏం చేస్తానంటే కన్నా ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకునేసి అవి కూడా ఇలా నూనెలో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా తలేసుకునేయండి. తలేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగుంది, క్రిస్పీగా ఉంటాయి. ఇవన్నీ తలేసుకునేసిన తర్వాత ఇలా బౌల్లోకి వేసుకొని మీరు కావాలంటే దీంట్లోకి సకిరిపాకు పట్టుకొని పాకులో కన్నా వేసుకోవచ్చు. లేదంటే ఊరికే కారం పొడి కొద్దిగా ఉప్పు వేసుకునేసి బాగా కలేసుకొని తింటే కన్నా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఏ టేస్ట్ చెప్పదండి నేను ముందర మటుకు. నేనైతే ఇలా ట్రై చేసుకో చాలాసార్లు తిన్నాను. మీరు కూడా ఒకసారి చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కన్నా చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.